ఇంగ్లాండ్తో మొదటి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ లో 1-0 లీడులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 5 సెంచరీలు నమోదు చేసిన ఓడిపోవడంపై మండిపడ్డాడు. భారత జట్టు టెస్టు క్లాస్ ఆట ఆడలేదని, టెస్టు మ్యాచ్ ఆడే విధానం ఇది కాదని విమర్శించాడు. క్రెడిట్ అంతా ఇంగ్లాండ్ జట్టుకే. ఎందుకంటే టీమిండియా బ్యాటర్లు 5 సెంచరీలు చేసినా ఇంగ్లీష్ ఆటగాళ్లు వారు తామే గెలుస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఆడారు. అనుకున్నది సాధించారు. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలని భారత జట్టు వదిలేసుకుంది. ఫీల్డింగ్ లో క్యాచ్లు వదిలేయడం ఛాన్సులు సన్నగిల్లేలా చేసింది. బౌలింగ్ లో కూడా కొన్ని పరుగులు ఎక్కువగా ఇచ్చుకున్నారు. భారత జట్టు టెస్టు క్లాస్ ఆట ఆడలేదని ఓ స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ టీమిండియాపై మండిపడ్డాడు. హెడింగ్లీ మైదానం గురించి కూడా గవాస్కర్ మాట్లాడుతూ బౌలర్లను ఎక్కువగా నిందించడానికి లేదు, ఎందుకంటే అది మంచి బ్యాటింగ్ పిచ్చి. అయినప్పటికీ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి ఇతర బౌలర్ల నుంచి మద్దతు లభించి ఉంటే బాగుండేది. అయినా ఇబ్బంది ఏం లేదు. ఇది మొదటి టెస్టు మ్యాచ్ మాత్రమే. ఈ సిరీస్ లో పుంజుకోవడానికి టీమిండియాకు ఇంకా అవకాశం ఉందని పేర్కొన్నాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ విషయంలో నిర్లక్ష్యం ఉండొద్దని సూచించాడు. మరో టెస్టు ప్రారంభం కావడానికి మరో వారం రోజుల సమయం ఉంది. ఓ 2 రోజులు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ ఆ తర్వాత కఠోర సాధన చేయాలి. టీమిండియా ప్లేయర్లు ఆప్షనల్ ప్రాక్టీస్ చట్టం నుంచి బయటకు రావాలి. దేశం తరపున ఆడుతున్నప్పుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రాక్టీస్ ఉండాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. కాగా రెండవ టెస్టు మ్యాచ్ బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.